భారతీయ రైల్ శాఖ రైల్లోని ఏసీ కోచ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించే ప్రయత్నంలో మెగ్నైజ్డ్ బూట్ లాండ్రీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. రైల్లో శుభ్రమైన మరియు పరిశుభ్రమైన బెడ్షీటులతో పాటు ఇతర మెటీరియల్లను నిర్ధారించడానికి దాని సేవలను అప్గ్రేడ్ చేసింది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలోని విజయవాడ, కాకినాడలోని రైల్వే డివిజన్లలో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఈ మెగ్నైజ్డ్ బూట్ లాండ్రీలలో నెలలో 6.5 లక్షలకు పైగా బెడ్షీట్లు, సుమారు 10,000 ఉన్ని దుప్పట్లు శుభ్రపరుస్తున్నట్లు విజయవాడ అదనపు డివిజన్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. రైల్వే డివిజన్కి సంబంధించిన మెకనైజ్డ్ బూట్ లాండ్రీ పరిసరాల్లో ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ మన వెనకాల మొత్తం రైల్వేకి సంబంధించిన ఏసీ కోచుల్లో ఉపయోగించే బెడ్షీట్స్, అదేవిధంగా బ్లాంకెట్స్, అదేవిధంగా మన పిల్లో కవర్స్, టవెల్స్ అన్నీ కూడా ఇక్కడ మెకనైజ్డ్ పద్ధతిలో మొత్తం యంత్రాల ద్వారా శుభ్రం చేయడం జరుగుతుంది. వాషింగ్ అంతా జరుగుతుంది. ఈ వాషింగ్లో అన్ని కెమికల్స్ నిర్దిష్టమైన అన్నీ ఉపయోగించడం జరుగుతుంది. మన విజయవాడ డివిజన్ పరిధిలో 2 ప్రదేశాల్లో మనకి ఈ మెకనైజ్డ్ బూట్ లాండ్రీస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ, అదేవిధంగా రెండోది కాకినాడలో ఉన్నాయి. విజయవాడ బూట్ లాండ్రీకి సంబంధించి మనం సుమారుగా 4 లక్షల పైచిలకు బెడ్షీట్స్ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో వచ్చేసి 3 లక్షల పైచిలకు బెడ్షీట్స్ శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6,000 బ్లాంకెట్స్ ప్రతి నెల మనం క్లీన్ చేస్తాము. కాకినాడలో వచ్చేసి 4,000 బ్లాంకెట్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పిల్లో కవర్స్ కానీ, అదేవిధంగా కర్టెన్స్ ఉపయోగిస్తాం కదా, అవి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది.